మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోయారా? అసలు లాగిన్ అవ్వలేకపోతున్నారా? అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో ఇన్‌స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని కేవలం 2 నిమిషాలలో మీరు ఎలా రీసెట్ చేసుకోవచ్చో నేనైతే మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తాను. మీ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీతో ఓటీపీ వెరిఫై చేస్తే చాలు ఈజీగా అయితే కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్‌గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే పాస్వర్డ్ రీసెట్ చేయడం నుంచి మళ్ళీ మీ అకౌంట్ లాగిన్ అవ్వడం వరకు కంప్లీట్ ప్రాసెస్‌ని నేనైతే సింపుల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ఈ వీడియోలో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయితే మనం ఈ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీతోనైతే ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మన ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఈ కొత్త ఛానల్ గ్రో అవ్వడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకపై మీరు మన ఈ వీడియోని ఇంకా లైక్ చేసుకోకుండా లైక్ కూడా చేసుకోండి. సో మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్‌లో మన ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ ఉంటుంది కదా! సింపుల్‌గా అయితే ఇన్‌స్టాగ్రామ్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూడవచ్చు, మీ ముందైతే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సింపుల్‌గా మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్గెటెన్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా! సింపుల్‌గా అయితే మీరు దీనిపై క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనిపై క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడైతే మీ ముందైతే మరొక ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఫైండ్ యువర్ అకౌంట్ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేయాలంటే, ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఎప్పుడైతే మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నారో అప్పుడైతే మీరు ఒక మొబైల్ నెంబర్ అన్నా లేకపోతే ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చి ఉంటారు పక్కా. సో ఫ్రెండ్స్, అప్పుడైతే నేనైతే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చుకున్నాను అనమాట. సింపుల్‌గా అయితే నేను ఈమెయిల్‌పై సెలెక్ట్ చేసుకుంది బై డిఫాల్ట్‌లో. మీరు ఒకవేళ మీ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అప్పుడేంటంటే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చుకున్నారన్నమాట. అప్పుడు ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఇచ్చుకుంటే మాత్రం సింపుల్‌గా అయితే ఈ మొబైల్ నెంబర్‌పై క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఈమెయిల్ అడ్రస్‌తోని ఈమెయిల్ అడ్రస్‌తో నేను ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కాబట్టి నేను సింపుల్‌గా అయితే ఇక్కడ నేను ఫైండ్ బై ఈమెయిల్ అడ్రస్ ఆర్ యూజర్ నేమ్‌పై క్లిక్ చేస్తాను. దీనిపై క్లిక్ చేసిన తర్వాత మీరు చూడవచ్చు, ఇక్కడైతే ఈమెయిల్ అడ్రస్ ఆర్ యూజర్ నేమ్ అని చెప్పేసి వస్తుంది. సింపుల్‌గా నేనైతే ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేస్తాను. దీనిపై క్లిక్ చేసుకొని ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ నేను టైప్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడవచ్చు. చేసిన తర్వాత ఫ్రెండ్స్, మరి ఇక్కడ మీరు చూడవచ్చు, కంటిన్యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చేసింది కదా! సింపుల్‌గా అయితే మీరు ఈ కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ అయితే 3 to 4 సెకండ్స్ అయితే లోడింగ్ తీసుకుంటుందన్నమాట. లోడింగ్ తీసుకున్న తర్వాత మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ఒక పాపప్ అయితే ఇక్కడ రావడం జరిగింది. చెక్ యువర్ ఈమెయిల్ అని. సింపుల్‌గా మీరు చూడవచ్చు, వి వే సెంట్ ఏ కోడ్ టు విజిబుల్ టేక్ 123@gmail.com ఎంటర్ ద కోడ్ టు కన్ఫర్మ్ యువర్ అకౌంట్ అని చెప్పేసి. అంటే మీ యొక్క ఈమెయిల్‌కు మన ఒక ఓటీపీ వెరిఫికేషన్ కోడ్ అనేది పంపారన్నమాట. ఆ కోడ్ అయితే సింపుల్‌గా అయితే మీరు ఇక్కడ ఎంటర్ కోడ్ అని చెప్పేసి ఉంది కదా! ఎంటర్ కోడ్‌పై ఇక్కడ అయితే క్లిక్ చేసుకొని మీరైతే ఆ కోడ్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. సింపుల్‌గా అయితే నేను మన హోమ్‌కి వచ్చేస్తాను. హోమ్ ట్యాబ్‌లోకి వచ్చేసి మన మొబైల్‌లో ఈమెయిల్ అప్లికేషన్, జీమెయిల్ అప్లికేషన్ అని ఉంటుంది కదా! సింపుల్‌గా ఏదో ఒక యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. నేనైతే మీ ముందు జీమెయిల్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు, నేను సింపుల్‌గా ఇక్కడైతే రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ తరపు నుంచి అయితే వాళ్ళ టీమ్ తరపు నుంచి అయితే మనకు మెసేజ్ అనేది రావడం జరిగింది. ఆ మెసేజ్ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. నేను ఇక్కడ చూపిస్తాను. సింపుల్‌గా అయితే మీరు దీనిపై క్లిక్ చేసుకోండి. దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు, మన ఒక కోడ్ అనేది రావడం జరిగింది ఇక్కడ 414918 అని చెప్పి. సో సింపుల్‌గా అయితే మీరు ఈ కోడ్ అనేది కాపీ చేసుకోవాలి. నేనైతే సింపుల్‌గా ఈ కోడ్ అనేది కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరు మళ్ళీ మన హోమ్ ట్యాబ్‌లోకి వచ్చేసి సింపుల్‌గా మన ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఉంది కదా! దాన్ని ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు, మన ఎంటర్ కోడ్ అని చెప్పేసి ఉంది కదా! ఆ కోడ్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తానన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు, మళ్ళీ మన కంటిన్యూ అని చెప్పేసి వచ్చేసింది కదా ఒక ఆప్షన్ అయితే. సింపుల్‌గా అయితే మీరు దీనిపై క్లిక్ చేసుకోండి మళ్ళీ. దీనిపై ఎలా క్లిక్ చేస్తారో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు, కాసేపు అయితే లోడింగ్ తీసుకుంటుందన్నమాట. ఆ లోడింగ్ తీసుకున్న తర్వాత మీకు ఒక పాపప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు, నేను ఎలా ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయగానే ఇక్కడైతే మన ఇన్‌స్టాగ్రామ్ అనేది లాగిన్ అయిపోయిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ 2 సెకండ్స్ ఆగినట్టు అయితే ఇక్కడైతే మీరు సింపుల్ ఒక ఆప్షన్ అయితే వస్తుంది. మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చేసిందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే సింపుల్‌గా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్, క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. సింపుల్‌గా అయితే మీరు ఇక్కడ కొత్త పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. నేనైతే నా కొత్త పాస్వర్డ్ అనేది సింపుల్‌గా ఇక్కడ నేనైతే ఎంటర్ చేసుకుంటాను. మీరు చూడొచ్చు.
సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు, నేను నా కొత్త పాస్వర్డ్ అనేది సింపుల్గా అయితే ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. ఎంటర్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూడవచ్చు ఒక కొత్త ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడైతే కంటిన్యూ అని చెప్పేసి మళ్ళీ ఒక కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. సింపుల్గా కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగనే ట్రై చేసి మీ యొక్క ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోతే మాత్రం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అయితే మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మళ్ళీ మర్చిపోవద్దు అంటే సింపుల్గా అయితే మీరు ఇప్పుడు చేంజ్ చేసుకున్న కొత్త పాస్వర్డ్ అయితే ఆ కొత్త పాస్వర్డ్ ఎక్కడైనా రాసి పెట్టి ఉంచుకోండి. అప్పుడైతే మీకు ఎప్పటికైనా గుర్తుంటుంది అన్నమాట. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఈ వీడియోని లైక్ చేసుకోండి. మన ఛానల్లోకి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టుంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. సో ఫ్రెండ్స్ మనమైతే కలుసుకున్నప్పటి వరకు నెక్స్ట్ వీడియోలో. జై హింద్.